లాస్ట్ 14 ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాను. సో 7 ఇయర్స్ బ్యాక్ జీ మీడియాని స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పటివరకు 100+ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కాకపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు, రెగ్యులర్ ఈవెంట్స్ లాగా జరుగుతుంది, ఏదో ఒక మంచి కంటెంట్తో వెళ్ళాలి అని చెప్పేసి ఈ కాంటెంట్ని తీసుకోవడం జరిగింది. సో ఒక స్త్రీ ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది, సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది నమ్ముతాను నేను. సో మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈవెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఫ్లైయర్ రిలీజ్ చేస్తే కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో అది చూసాక మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి, సో ఫస్ట్ రాశి గారిని కాంటాక్ట్ చేస్తే మ్యామ్ నుంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. అండ్ వెరీ రీసెంట్లీ నేను ఇంద్రజ గారితో మాట్లాడాను. మేడం చెప్తుంటే ఆమె మాటలో నా సక్సెస్ కనిపించింది. సో నేను ఇంత హార్డ్ వర్క్ చేశాము, నా టీం ఉన్నారు, నా చాలా ఒక 1.5 మంత్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో ఇది ఎలాగైనా మార్కెట్లోకి పబ్లిక్ రీచ్ అవ్వాలి, ఒక మంచి ప్లాట్ఫాము. చాలామంది ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళ టాలెంట్ చూపించుకోలేక చాలా డిస్పరేట్లో ఉన్నారు. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం అని జనాలకు తెలియాలి, పబ్లిక్ తెలియాలి అని చెప్పేసి ఒక రైట్ పర్సన్ రైట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తూ ఇన్ని రోజులు జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైం ఇచ్చి మీరు ఇంత, సో ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో ఐ కాంట్